వెంటబడి సాధించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు తెలుసు మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది అవుతున్న విషయం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో. నిన్న భువనగిరిలో అంబేద్కర్ చౌరస్తాలో మేము కూడా కాలేజ్ పిల్లలందరితో కలిసి అక్కడ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. మీరు పేద విద్యార్థులకు చేస్తున్నటువంటి ద్రోహం ఇది. మీరు ఎప్పుడైతే ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయడం ఆపేసిండ్రో అప్పటి నుంచి పేద తల్లిదండ్రులకు టెన్షన్ ఎక్కువైపోయింది. పిల్లల్ని స్కూళ్ళల్లో నిలబెట్టి అవమానిస్తున్నటువంటి సందర్భాలు ఎక్కువైపోయినాయి. అంటే ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థి ప్రైవేట్ దాంట్లో చదువుకోవాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ తొందరగా చేయాలని చెప్పి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ అందరి దృష్టిలో ఉండే ఉంటుంది. మళ్ళొక్కసారి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఏమైనా ప్రాబ్లమా? ఏమైంది? ఓకే. అయితే మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పేద విద్యార్థుల తరఫున నేను కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారిని నిలదీస్తే ఆనాడు ఆయన మాట ఇచ్చారు ముఖ్యమంత్రిగా. ఏమని? పాత బకాయిలన్నీ తీర్చేస్తాం, కొత్త ఫీ రియంబర్స్మెంట్ ఏది పెండింగ్ ఉన్నా కూడా వెంటనే మేము నెల నెల చెల్లిస్తామని చెప్పి కౌన్సిల్ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కానీ యాజ్ యూజువల్ అన్ని మాటలు ఇచ్చి మర్చిపోయినట్టు ఇది కూడా ఆయన మర్చిపోయి పేద విద్యార్థులకైతే అన్యాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ తర్వాత మరి మన భువనగిరి రేణుకా ఎల్లమ్మ దర్శించుకోవడం జరిగింది. ఆమెకు చాలా మహిమ ఉంది. లక్కీగా నిన్న ట్యూస్డే కదా, మంగళవారం అమ్మకి ఇష్టమైన రోజు దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అమ్మవారి దయ వల్ల ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు బుద్ధి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకోసం బుద్ధి రావాలని కోరుకుంటున్నా అంటే RRR ఎల్లమ్మని చూసిన తర్వాత RRR రాయగిరి దగ్గర పోవడం జరిగింది. మేము రాయగిరి అనేటటువంటి ఊరు ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో ఒక భాగం అయిపోయింది. వాళ్ళ ఒక్క ఊరిలో 6-7 సార్లు భూమి పోయింది రకరకాల ప్రాజెక్టుకి. అయినా సరే మళ్ళొకసారి RRRలో వాళ్ళ భూమి తీసుకుంటా అని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఆపోజిషన్లో ఉన్నప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పోయి ఉర్రూతలు స్పీచ్లు ఇచ్చారు. నేను ఎట్టి పరిస్థితులలో దీన్ని ఆప్తా అన్నారు. ఇప్పుడేమో ఆయన సింపుల్గా చేతులెత్తేసిండ్రు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు అసలు ఇంచు కూడా పోనీయని నేను అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మంత్రిగా ఉన్నారు. మరి ఇవాళ మాత్రం తను మాట్లాడడం లేదు. ఇది కరెక్ట్ కాదు, చాలా అన్యాయం. ఈ విషయాన్ని దయచేసి ప్రజలు కూడా గమనించాలని కోరుతున్నాను. అయితే ఒక యాజ్ అ పాలసీ మ్యాటర్ దయచేసి నేను పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, అసలు రింగ్ రోడ్ అంటే ఏంటిది? అసలు రింగ్ రోడ్ అంటే ఉన్నటువంటి పట్టణాలు మున్సిపాలిటీలు వాటి చుట్టూ తయలేదు రింగ్ రోడ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు నార్థన్ కారిడార్లో ఏదైతే RRR తలపెట్టిరో ఈ RRR ఏంది? మన భువనగిరి మధ్యలోకి వెళ్ళిపోతుంది, చౌటుప్పల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. లిటరలీ చౌటుప్పల్ 2 ముక్కలు అవుతున్నది. గజ్వేల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. అది ఎట్లా రింగ్ రోడ్ అవుతుంది? పట్టణాలను ఆవాస స్థలాలను వాటి నుంచి దూరంగా హెవీ వెహికల్స్ని తీసుకుపోయేది రింగ్ రోడ్ అవుతుంది. అట్లా కాకుండా ఏం రింగ్ రోడ్డు, ఎందుకోసం రింగ్ రోడ్డు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇంకొక మాట కూడా మనం దయచేసి ఆలోచన చేసుకోవాలి. అలైన్మెంట్ ఒక్కొక్క దగ్గర నార్థన్ పార్ట్లో అయినా సదర్న్ పార్ట్లో అయినా 3 నుంచి 4 సార్లు మారింది అలైన్మెంట్. ఫస్ట్లో RRR అని తలపెట్టినప్పుడు మేము NHAతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాకేం చెప్పారంటే